Good morning. I am Dr. Krishna, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము ఒక నూతన బుక్ అంటే ఇంకొక బుక్ చెప్పుకుంటున్నాము. BSOE 145లో నుంచి ఇండియన్ రిలీజియన్ అండ్ సొసైటీ అండ్ దాని టాపిక్ గురించి చెప్పుకుంటున్నాము. ఈ BSOE 145 రిలీజియన్ అండ్ సొసైటీ గురించి మనకి కూలంకషంగా ఈ బుక్ మొత్తం మనకు చెప్తూ ఉంది. అనేక రకాల యూనిట్స్లో మనం చెప్తూ ఉంటాం. ఇది మనం ఫస్ట్ యూనిట్ నెంబర్ 1 అన్నమాట. మతము, రిలీజియన్ అండ్ సొసైటీ. దీన్ని మనము మతము యొక్క సామాజిక శాస్త్రంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మతము మరియు సమాజ శాస్త్రము సమాజంలో ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ వివరించుకుంటూ ఉంటాం. ఇది మొత్తం కూడా మతము యొక్క సామాజిక శాస్త్రాల యొక్క అనుబంధము, అవినవ భావ సంబంధము, దృగ్విషయాలు, అనేక రకాల విషయాలను మనకు తెలియపరుస్తూ ఉంటుంది. మతము ఒక సామాజిక దృక్పథంగా, దృగ్విషయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అన్ని దేశాల్లో కూడా ఇదే రకమైన పద్ధతి ఉంటూ ఉంటుంది అనమాట. మతము ఒక సామాజికమైన దృగ్విషయమైన విషయంగా మనము నిరూపించుకుంటూ ఉంటాం అన్నమాట. మతము సామూహిక దృగ్విషయం అంటే సామాజిక దృగ్విషయం అని ఎలా చెప్తూ ఉన్నామో మతాన్ని కూడా ఒక సామూహిక దృగ్విషయంగా చెప్పుకుంటూ ఉంటాము. ఈ మతం అనేది అంటే మొదటి మనం భావన అండ్ పరిచయాన్ని తెలుసుకుంటూ ఉంటాం. అతీంద్రియమైనది అంటే పవిత్రమైన ఒక సంబంధంగా మనము భారతదేశంలో దీన్ని మతానికి నిర్వచించుకుంటూ ఉంటాం. అతీంద్రమైనది అండ్ పవిత్రమైనదిగా మతాన్ని గురించి మనము చెప్పుకుంటూ ఉంటాము. మళ్ళీ మతము నమ్మకాలకి మరియు అభ్యాసాలకి ఒక నిలయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మతం అనేది ఒక నమ్మకాలకి అండ్ అభ్యాసాలకి ఒక నిలయంగా మనం చెప్తూ ఉంటాం. నైతిక సూచనలు చేస్తూ ఉంటుంది. మతం అనేది నైతికమైన అనేక రకమైన సూచనలు చేసి సమాజంలో ఉన్న మనుషులని పవిత్రమైన మార్గంలో నడిచేటట్లుగా, ఒక సక్రమమైన మార్గంలో నడిచేటట్లుగా చేస్తూ ఉంటుంది అనేది మనం గుర్తించుకోవాల్సిన విషయం అన్నమాట. మతాన్ని సామాజికంగా అర్థం చేసుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్క మనిషికి కూడా ఏర్పడుతుంది. మతాన్ని సామాజికంగా అర్థం చేసుకోవాల్సిన అవసరము ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఇది తప్పనిసరిగా ఏర్పరచుకోవాలి. మనం దానికి అనుగుణంగా నడుచుకుంటూ ఉండాలనేది మతపరంగా మనం చెప్పుకోవాల్సిన విషయం అనమాట. రాజకీయ నాయకులు అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులందరూ ప్రజల మద్దతు కొట్టుకోవడానికి మతాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. తప్పనిసరిగా అంటే ప్రపంచవ్యాప్తంగా అందరి రాజకీయ నాయకులు ప్రజల యొక్క మద్దతు కూడగొట్టుకోవడానికి ఒక మతాన్ని ఉపయోగించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే ఎలక్షన్స్ టైంలో మనం చూసినట్లయితే ఏ మత నాయకుడైనా అన్ని మత దేవాలయాల్ని సందర్శిస్తారు. అన్ని మత ప్రజలకి మద్దతు తీసుకోవటం కోసము వారికి అనేక రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాం అనేది మనము చెప్తూ ఉంటాం అనమాట ఉపన్యాసపరంగా. అందుకని ప్రతి దేశంలో రాజకీయ నాయకులు ప్రజల మద్దతు తీసుకోవాలన్నట్లయితే మతాన్ని ఒక ఆయుధంలాగా ఉపయోగిస్తూ ఉంటారనేది మనకు ప్రపంచవ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడిని తీసుకున్నా కూడా ఆ టైంలో ఎలక్షన్స్ టైంలో ఈ యొక్క ప్రజల యొక్క మద్దతుకి మతాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారనేది మనం అన్ని దేశాల్లో చెప్పుకోవాల్సిన విషయంగా తెలుస్తూ ఉంటాం. లౌకికవాదాన్ని బహిరంగ వేదికలపై చర్చించడానికి మతం అనేది కంపల్సరిగా అవసరం అన్నమాట. లౌకికవాదము బహిరంగ వేదికలపై చర్చించడానికి మతం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది, ప్రాముఖ్యత సంతరించుకుంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉండాలి. నేడు సామాజిక మరియు రాజకీయ ఆలోచనలకి అండ్ చర్యలకి మతం అనేది ఎలా ప్రభావితం చేస్తుందో మనం ముందు అనేక రూపాల్లో తెలుసుకుంటూ ఉంటాం. సామాజిక మరియు రాజకీయ ఆలోచనలకి మరియు చర్యలకి ఎలా ప్రభావితం చేస్తుంది మతం అనేది మనం అనేక రూపాల్లో గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. తత్వశాస్త్రం నుంచి మతము వేరు చేయబడుతుంది అనమాట. తాత్విక చింతన వేరు, మత ప్రవర్తన వేరు అనమాట. కాబట్టి తత్వశాస్త్రం నుంచి మతాన్ని తప్పనిసరిగా వేరు చేసి మనం చూడాలి. అట్లా చూస్తేనే మనం మతం యొక్క పద్ధతులు, స్వభావము అర్థమవుతుంది. తత్వశాస్త్రం వేరు, తాత్విక చింతన వేరు, మతం అనేది వేరు. అందుకని తత్వశాస్త్రం నుంచి మతాన్ని తప్పనిసరిగా వేరు చేసి మన స్వభావాన్ని, పరిధిని, యొక్క ప్రవృత్తిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. మతము అంటే ఇక్కడ మతము మాయాజాలము అంటే మనం ఇక్కడ ఏంటి, మతము మాయాజాలం. మాయాజాలం అంటే ఏంటి, ఇక్కడ మనం ఏం చెప్పుకుంటూ ఉంటాము అంటే ఒక ఇంద్రజాలం లాంటిది అనమాట. ఇక్కడ మతము
మాయాజాలము అండ్ మరియు విజ్ఞాన శాస్త్రానికి భిన్న భిన్నంగా ఉంటుంది అనమాట, వేరువేరుగా ఉంటుంది. మతం వేరు, ఇంద్రజాలం వేరు, లేకపోతే విజ్ఞాన శాస్త్రం వేరు. ఒకదానికి ఎక్కడికి లింక్ ఉండదు. మతం వేరుగా ఉంటుంది, మాయాజాలం వేరుగా ఉంటుంది, విజ్ఞాన శాస్త్రము విడివిడిగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది మతం అనేది సామాజిక శాస్త్రాల విశ్లేషణ యొక్క క్షేత్ర పరిధి స్వభావాన్ని మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఇక్కడ మతం అనేది సామాజిక శాస్త్రం యొక్క విశ్లేషణ యొక్క క్షేత్ర పరిధిని మనకి అనేక రూపాల్లో తెలియపరుస్తూ ఉంటుంది అనమాట. సామాజిక శాస్త్రవేత్తలు, వేదాంతవేత్తలు మరియు తత్వవేత్తలు పరిగణించిన సమస్యలపై దృష్టి పెడుతూ అన్నమాట. వీళ్ళు అనేక సమస్యలపై సామాజిక శాస్త్రవేత్తలు, వేదాంతవేత్తలు, తత్వవేత్తలు పరిగణించిన సమస్యలపై దృష్టి పెడతారనమాట. వీళ్ళన్నీ కూడా ఈ యొక్క మతంలో అనేక పరిగణించిన సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తారనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. మతము భయపడవలసిన శక్తిగా లేదా ఆలింగనం చేసుకోవాల్సిన సిద్ధాంతంగా లేదనమాట. అట్లాంటి మతాన్ని చూసి మనం భయపడాల్సినంతగా లేకపోతే ఆలింగనం చేసుకోవాల్సిన సిద్ధాంతంగా మతం లేదనమాట. అది డిఫరెంట్గా ఉంటుంది అనేది తర్వాత. మతం ఒక జీవన విధానం. ఏ దేశాన్ని తీసుకున్నా, ఏ సమాజాన్ని తీసుకున్నా, ఏ ప్రజల్ని తీసుకున్నా కూడా మతం అనేది జీవన విధానం, ఒక జీవన సమస్యగా సమాజంతో పాటు మనుషులతో కలివిడిగా ఉంటుంది అనేది మనం చెప్పుకోవాల్సిన విషయంగా ఇక్కడ చెప్తూ ఉంటాం. మతం మీద అనేక మంది సిద్ధాంతకర్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, వేదాంతవేత్తలు అనేక రకాల అభిప్రాయాలు వెలిపిస్తూ ఉంటారన్నమాట. దుర్గాన్ని తీసుకున్నట్లయితే దేవుడు అనేది మానవ సృష్టి అని చెప్తూ ఉంటారు. దేవుణ్ణి ఆరాధిస్తే సమాజాన్ని ఆరాధిస్తారనే దృక్పథాన్ని దుర్గాయం తన సిద్ధాంతపరమైన పద్ధతుల్లో చెప్పారు. దుర్గాయం ఏం చెప్పారు ఇప్పుడు తెలుసుకున్నాం కదా. దేవుడు మానవ సృష్టి, దేవుడిని ఆరాధిస్తే ఈ ప్రజలందరూ కూడా సమాజాన్ని కూడా ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క మతాన్ని అనేది సమాజపరంగా అందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారనే దృక్పథానికి చెప్తూ ఉంటాం. మళ్ళీ ఏం చెప్పారు దుర్గాయము? ఆచారాలకు దారితీసే సామూహిక అనుభవం అని చెప్తూ ఉంటారు. దుర్గాయం దీనికి దేవుడు మానవ సృష్టి, దేవుణ్ణి ఆరాధిస్తే సమాజాన్ని కూడా ఆరాధిస్తారు. ఆచారాలకు దారితీసే ఒక సామాజిక అనుభవం, ఇది ఒక సామాజిక ప్రక్రియ అనేది దుర్గాయం చెప్పారు. మళ్ళీ ఇది వ్యక్తిగత విశ్వాసాలకి సమృద్ధిగా సమాజంలో ఏర్పరచబడుతుంటుంది. సమాజంలో ఉన్న ప్రజలందరూ వ్యక్తిగత విశ్వాసాలని మతపరంగా ఏర్పరచుకుంటూ ఉంటారనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలియపరుస్తూ ఉంటాం. వ్యక్తిగత విలువలు, నమ్మకాలు, విశ్వాసాలకి మతము ఒక పుట్టినిల్లుగా మనం చెప్పుకోవాలి. ఏ దేశాన్ని తీసుకున్నా కూడా మతం అనేది వ్యక్తిగత విలువలకి, వ్యక్తిగత నమ్మకాలకి, వ్యక్తిగత విశ్వాసాలకి ఒక పుట్టినిల్లుగా మనం చెప్తూ ఉంటాం అనమాట. టైలర్ అనే మహాశయుడు ఏం చెప్పాడంటే సర్వశక్తి ఒక మతంకు ఆధారంగా ఉంటుందని చెప్పాడు. మతం అనేది సర్వశక్తికి ఆధారభూతంగా ఉంటుందనే చెప్తారు. అసాధారణమైనది అంటే సాధారణ స్థితి నుంచి ఒక అసాధారణ స్థితిని అనేది మతం కలిగి ఉంటుందనే దృక్పథాన్ని తెలియపరిచారు. అతీంద్ర జీవులపై ఒక నమ్మకాన్ని ఈ మతం అనేది ఏర్పరచుకుంటుంది. మనకు కనపడని అతీంద్రమైన శక్తి మీద, ఆ జీవుల మీద, అతీంద్ర జీవుల మీద మతం అనేది ఒక నమ్మకాన్ని ఏర్పరచుకుంటూ ఉంటుంది అనమాట. ఇది ఒక ఆచారం అనేది కూడా టైలర్ తన సిద్ధాంతపరమైన పద్ధతుల్లో చెప్పారనమాట. ప్లేటో అండ్ అరిస్టాటిలు, దుర్గాయము, వేబరు అందరూ కూడా ముందు మనం తెలుసుకుంటాం. అనేక రకాల రూపాల్లో మతాన్ని గురించి మనం నిర్వచించారనేది చెప్పదన్నమాట. ఈ విధంగా మతానికి ఒక భావన అనేది మనం ఇక్కడ రూపకల్పన చేసుకున్నాము. ఈ విధమైన పద్ధతులతో మతం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది అనేది మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనకి మతాన్ని మనం తీసుకున్నట్లయితే ఇంకా ఏం చెప్పుకుంటామంటే మతంలోని శాస్త్రజ్ఞుడు ఆంథోనీ అంటే ఇక్కడ వాలెస్ అనే అతను తన అభిప్రాయాలను ఎలా చెప్పారంటే ద రీజియన్ అండ్ ఆంథ్రోపాలజికల్ వ్యూ అనే బుక్లో ఈ యొక్క ఆంథోనీ ఎలా చెప్పారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం అనమాట. మతాన్ని అతీంద్రియ జీవులు, శక్తులకు సంబంధించిన నమ్మకము మరియు ఆచారంగా ఈ ఆంథోనీ అనే మహాశయుడు తన సిద్ధాంత రూపంగా మనకి తెలియపరిచారనమాట. ప్రపంచం గుర్తించదగిన దాని వెలుపల ఉన్న అసాధారణ రాజ్యము, అతీంద్రియ ప్రపంచము అనేది మతము మనకి చెప్తూ ఉంటుంది. ఇది సాంప్రదాయపరంగా మర్మమైనది అంటే మనము తెలుసుకోలేనిదిగా
ఆంథోనీ మనకి వెలిపించారనమాట. తర్వాత అది విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది అనే దృక్పథాన్ని మనం తెలుసుకున్నాం కదా. అతీంద్ర జీవులను భౌతిక ప్రపంచంలో భాగంగా పరిగణించారనమాట. ఇది అంతా కూడా వేరే అతీంద్రియ శక్తులని భౌతికపరమైన భాగాలుగా పరిగణించకుండా అభౌతికమైన పద్ధతుల్లో మనం దీన్ని స్వీకరిస్తూ ఉంటామని చెప్తూ ఉంటాడు. మానవ శాస్త్ర వ్యవస్థాపకుడు అయిన టైలర్ కూడా ప్రజలు రోజువారీ అనుభవాలను సూచిస్తూ వారు వివరించలేని పరిస్థితులను, సంఘటనలను అర్థం చేసుకోవడానికి ఎలా ప్రయత్నించారో మతము ద్వారా అభ్యసిస్తారనే దృక్పథాన్ని టైలర్ అనే మహాశయుడు మనకి తెలియపరిచారు. పారిశ్రామికేతర సమాజాలు ప్రజల మరణము, కళ్ళలు కనటము, పారవస్యము వంటి ఆలోచనలతో కుతూహలంగా ఉంటూ ఉంటారనమాట. తర్వాత కళలు, ప్రశాంతతలో ప్రజలు మేల్కొన్నప్పుడు లేదా పారవస్య స్థితి నుంచి బయటకు వచ్చినప్పుడు వారు గుర్తుంచుకునే చిత్రాలను చూస్తూ ఉంటారు. అనేక రూపాల్లో చూస్తూ ఉంటారు అనమాట. టైలర్ 1871లో ప్రచురించిన తన బృహత్ గ్రంథమైన ప్రిమేటివ్ కల్చర్ అనే బుక్ లో ఏం చెప్పారంటే, ఇక్కడ పూర్వ ప్రజలు మతము గురించి లోతైన విశ్లేషణ అందించారు అనే దృక్పథాన్ని వెలిపించారు. మానవులు ఎక్కువగా కనిపించిన జీవులు ప్రపంచంలో పంచుకుంటారనే నమ్మకంతో నిర్మించబడిన భావన జీవాత్మకవాదం. దీన్ని ఎనిమిజం అని అంటూ ఉంటారు అనమాట. ఆయన ఈ యొక్క జీవాత్మకవాదం గురించి ఎక్కువగా చర్చించారు టైలర్ అనే మహాశయుడు. తర్వాత దీన్ని సాధారణంగా ఆత్మ అని పిలుస్తూ ఉంటారు అనమాట. ఆత్మకు లాటిన్ భాషము అనీమియా, జీవాత్మకవాదము, ఆత్మ ఆరాధన. టైలర్ ప్రకారము ఆధ్యాత్మిక జీవులపై నమ్మకం నిర్వచించిన జీవాత్మకవాదము మతము యొక్క రూపంగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అనమాట. ఈ విధంగా మతాన్ని ఈ టైలర్, ఆంథోనీ ఆ యొక్క సిద్ధాంతవేత్తలు ఈ విధంగా వెలిగించారనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాము. మతము అనేది విశ్వజనీయత. ప్రపంచవ్యాప్తంగా అన్ని సమాజాల్లో అందరూ ప్రజలు మతం అనేది యూనివర్సాలిటీ ఆఫ్ ద రిలీజియన్ అనే విశ్వజనీయతగా దీన్ని గుర్తిస్తూ ఉంటారనే దృక్పథాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. మతము విశ్వవ్యాప్త దృగ్విషయం అనేది ముందు చెప్పుకున్నాం కదా. సాధన రూపాలు సమాజానికి మారుతూ ఉంటూ ఉంటాయన్నమాట. ఇది సమయము, స్థలం మీద ఆధారపడి ఉంటుంది. ఈ మతం అనేది, ఆ యొక్క దృగ్విషయం అనేది ఆ యొక్క సమయము, ఆ సందర్భము, ఆ యొక్క ప్రదేశం మీద ఆధారపడుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాము. పురావస్తు శాస్త్రవేత్తలు కనీసము 6 లక్షల సంవత్సరాల క్రితము నివసించిన మానవ జాతులు సంబంధించిన మత విశ్వాసము, సాంకేతికాలను కూడా మనకి తెలుసుకొని అనేక పరిశోధనా పద్ధతుల్లో తెలుసుకున్నారనేది చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ప్రజలు ఉద్దేశపూర్వకంగా చనిపోయిన వారిని సమాధి చేస్తూ ఉంటారనమాట. అనేక సమాధుల్లో ఆహారము, ఉపకరణాలు, ఇతర వస్తువులు, అవశేషాలు మనకు అనేక కనిపిస్తూ ఉంటాయన్నమాట. అవి మరణాంతరము జీవితాలలో అవసరమని వాళ్ళు భావిస్తూ ఉంటారనమాట. పూర్వ ఆధునిక సమాజాలు మతము అవసరాన్ని అర్థం చేసుకోవటానికి నిర్దిష్టమైన, ఖచ్చితమైన పారామితులు అంటే ఈ యొక్క సంఘటనలు ఏవీ లేవనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అంటే మతం విశ్వజనీయత అనేది ఎందుకు చెప్తున్నామంటే ఈ యొక్క అన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలనే దృక్పథాల్లో చెప్తూ ఉన్నాము. ఇది ఇక్కడ మేధోపరమైన అవగాహన అవసరము. తప్పనిసరిగా మనుషులకు మేధోపరమైన అవగాహన అవసరము. బాల్య భావాలు తిరిగి రావటము, ఆందోళన, అనిశ్చయిత ప్రతి ఒక్కళ్ళం గురి అవుతూ ఉంటాం అనమాట. సమాజం అవసరము మరియు సహకారము అవసరం అనేది ప్రతి ఒక్కళ్ళు సమాజంలో ఉన్న ప్రజలకి అవసరమవుతూ ఉంటాయి. ప్రతి సమాజము శాంతి, సామరస్యాలు, సంఘీభావాన్ని కొనసాగించడానికి ఈ యొక్క సమూహం అవసరాలను తీర్చాలి లేదా ఆ పరిస్థితుల్ని పరిష్కరించాలనేది ఒక దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటాము. భారతదేశము ఇతర ప్రాంతాలలో గిరిజన సమాజాలు మతము పేర్కొనబడిన విశ్వాసాల వైవిధ్యాన్ని ఆచరిస్తూ ఉంటాయనేది మనం అనేక రకాల ప్రాచీన సంఘటనల వల్ల సందర్భాలలో అనేక విషయాలు మనం మతపరంగా గుర్తించగలిగామనేది చెప్పుకుంటూ ఉంటాం. కానీ గిరిజన సమాజాలు మతపరమైన పద్ధతులుగా గుర్తించవు. వారు వాటిని సాంప్రదాయ, నమ్మకమైన వ్యవస్థలుగా పేర్కొంటారనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత పరిణామ సిద్ధాంతము. అనేక పరిస్థితులు మారుతూ ఉంటాయి. సమాజానికి అనుగుణంగా, కాలానికి అనుగుణంగా, సందర్భానికి అనుగుణంగా సామాజిక పరిస్థితులు పరిణామ సిద్ధాంతం ప్రకారము ఈ యొక్క టైలర్ మానవ సమాజంలో మతము ప్రారంభ రూపంలో జీవాత్మక మతము అని ప్రతిపాదించారు. అయితే ఆర్ మారెట్ అనే అతను
ఇక్కడ ఏం చెప్తారంటే సర్వాత్మకవాదం అనే దృక్పథాన్ని వెలిగించారు. అంటే టైలర్ జీవాత్మకవాదం అంటే ఈ యొక్క మారెట్టు సర్వాత్మకవాదం, ఇందుగలడు అద్దులేడని సందేహము వలదు వలదు అని చెప్తూ ఉంటాం కదా మనము. మతం కూడా అటువంటిదే, ఇందుగలడు అందులేడని. ప్రతి ఒక్క జీవాత్మకవాదంలో అంటే ఇది ఒక సర్వాత్మకవాద ప్రక్రియగా ఏర్పడి ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. ప్రవర్తన వంటి జీవితాన్ని ఆత్మ ప్రేరేపిస్తుందని వారు నమ్ముతూ ఉంటారు. ప్రజలందరూ కూడా ఆ విధమైన నమ్మకాన్ని ఏర్పడుతూ ఉంటారు అనమాట. ఇక్కడ మళ్ళీ మనం ఏం చెప్పుకోవాలంటే జంతువులు మరియు ప్రజలకు అసాధారణ శక్తులను ఇచ్చే సర్వాత్మకవాదం శక్తిని కలిగి ఉంటుందని, ఆత్మలు దేవతల నుంచి పొందిన శక్తి నుంచి స్వతంత్రముగా ఉంటుందనే దృక్పథాన్ని మనము ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత టైలర్ పరిణామ సిద్ధాంతాన్ని ప్రకారము మతము వివిధ దశల ద్వారా ఉద్భవించిందని, జీవాత్మకవాదంలో మొదలై బహుళ దేవుళ్లపై నమ్మకము మరి ఈ చట్టంలో సర్వాత్మకవాదం గురించి మారట్ ఆలోచనలను టైలర్ జీవాత్మవాదానికి ముందు ఉంటుందనే దృక్పథాన్ని ఏర్పరిచారనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అనేక రకాల భావనలు కూడా, ఈ యొక్క కాన్సెప్ట్స్ కూడా మతపరంగా మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా అనేక రకాల భావాలను ఏర్పరచుకుంటూ ఉంటాం. ఎమ్మెల్యే దుర్ఖైమ్ ప్రకారము ఎలిమెంటరీ ఫార్మ్స్ ఆఫ్ ద రిలిజియన్ లైఫ్ అనే పుస్తకంలో ఈ యొక్క దుర్ఖైమ్ ఏ విధంగా వర్ణించారంటే, మతము సారాంశము ఒక నైతిక వ్యవస్థని నమ్ముతారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నైతిక వ్యవస్థ, మతం యొక్క సారాంశము ఒక నైతిక వ్యవస్థగా ప్రజలందరము ఏర్పరచుకుంటూ ఉంటాం అనమాట. వ్యక్తుల సమన్వయ అంశాలతో పనిచేయడానికి వీలు కనిపిస్తుంది. ఏంటి, మతం అనేది వీలు కనిపిస్తూ ఉంటుంది. ఇతని యొక్క దుర్ఖైమ్ ప్రకారము మతం అనుభవంలో ఉద్భవించిందని, దీని ద్వారా ప్రజలు తన బాహ్యంగా ఒక నైతిక శక్తి ఉందని విశ్వసిస్తూ ఉంటారనేది దుర్ఖైమ్ తన అభిప్రాయంగా చెప్పారు అన్నమాట. తర్వాత మతం అనేది పవిత్రమైన విషయాలకు సంబంధించిన నమ్మకాలు, అభ్యాసాలు, ఏకీకృత వ్యవస్థ అనేది మనం గుర్తించుకోవాల్సిన విషయం. వాటికి కట్టుబడి ఉన్న వారిలో నైతిక సమాజము ఏకం చేసి ఉంటుంది. అవన్నీ అంటే ఆ ప్రక్రియ పద్ధతులు మనం గనక ఏర్పరచుకున్నట్లయితే, అనుసరిస్తూ ఉన్నట్లయితే నైతిక సమాజంలో మనం ప్రజలందరినీ మతం అనేది ఏకం చేస్తుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉండాలి. మరియు ఈ విధంగా వీటికి వ్యతిరేకంగా అపవిత్రమైన లౌకిక స్వభావము భావించే వారికి ఇది సూచిస్తూ ఉంటుంది అనమాట. ఏదైనా అనేక మతాల్లో సమానమైన పదాలు అనేవి, అంటే నిర్వచించడానికి సమానమైన పదాలు అనేవి లేవన్నమాట. తరచుగా అవి అతివ్యాప్తి చెందుతూ ఉంటాయి. దుర్ఖైమ్ అభిప్రాయం ప్రకారం సమాజంలో మతపరమైన పద్ధతులను అర్థం చేసుకోవటానికి పవిత్రమైన మరియు అపవిత్రమైన కేంద్ర అంశాలు ఉపయోగపడతాయనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉండాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత మనం ఈ విషయాలకు వచ్చేటప్పటికీ మతం అనేది అనేక రకాల ఆచారాలు అంటే రిచువల్స్ అనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాము. ఆచారాల పనితీరుతో మతము అంతర్భాగంగా ఉంటుంది అనేది. ఆచారాలు ఆధారిత శైలీకృత మరియు పునరావృతమైన చర్యలు ఇవి ప్రత్యేకమైన పవిత్రమైన ప్రదేశాలలో నిర్దేశక సమయాల్లో జరుగుతూ ఉంటాయనేది మనం గుర్తించుకోవాల్సిన విషయం. మతపరమైన ఆచారాలు రెండు ప్రధాన వర్ణాలలో మనకు తెలుస్తూ ఉంటాయి. సంఘీభావము, ఆచారాలు. అంటే మతం అనేది మనకి ఆచారాల ప్రకారం సంఘీభావాలు అంటే సంఘీభావం తెలుపుతూ ఉంటారు. సమాజంలో ఉన్న ప్రచారంలో సంఘీభావ ఆచారాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత రెండో పద్ధతికి వచ్చినట్లయితే ప్రకరణల యొక్క ఆచారాలు, సభ్యులలో ప్రకరణల యొక్క ఆచారాలుగా చెప్తూ ఉంటాం. రెండో పద్ధతిలో సభ్యుల్లో సంఘీభావం పెంచడానికి సంఘీభావ ఆచారాలు మత స్థాయిలో నిర్వహించబడుతూ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాల్సిన విషయము. ఇటువంటి ఆచారాలు ఒక సమూహంలోని వ్యక్తిగత సభ్యుల యొక్క అధిక సమన్వయాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఒక మంచి సమన్వయాన్ని, బలవంతమైన సమన్వయాన్ని మతము ఈ ఆచార రూపాలలో మనం కలిగిస్తూ ఉంటాయి అనేది తెలుసుకోవాలి. అటువంటి ఆచారాలు సభ్యుల మధ్య భవిష్యత్తులో సహకారం కోసము సన్నాహక సభ్యుల చర్యలు కూడా చేస్తూ ఉంటారు. ఈ యొక్క సన్నాహక చర్యలు కూడా మతాన్ని అభివృద్ధి పరంలోకి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అనేది మనం చెప్పుకోవాల్సిన విషయము. ప్రాముఖ్యతను ఉన్న స్థితిలో లేదా సమూహము లేదా వెలుపల వ్యక్తులు కదలికలు గుర్తించడానికి ప్రకరణలు ఆచారాలను నిర్వహిస్తూ ఉంటారనేది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. పునరుత్పత్తి, యుక్త వయస్సు, వివాహము,
మరణాలు, ఆచారాల అలాంటి వాటికి ముఖ్యమైన ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత అటువంటి ఆచారాల సమయంలో వ్యక్తి ఒక సమూహము లేదా ఒక స్థితి నుంచి నిర్ణీత కాలానికి వేరు చేయబడుతూ ఉంటారు. అంటే ఆ పని అయిపోయిన తర్వాత దానికి లింక్ పెట్టుకోవాలి. వివాహము, మరణము ఇవన్నీ కూడా ఒక ఆచార వ్యవహారాల్లో ఒక ప్రముఖమైన పాత్ర వహిస్తాయి అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక్కడ మళ్ళీ ఈ సమయంలో సాధారణంగా సామాజిక జీవితాల నుంచి విరుద్ధంగా గుర్తించడానికి వ్యక్తికి సాధారణ సామాజిక పరిచయాల నుంచి వేరు చేయవచ్చు అనేది ఇటర్నల్ తన అభిప్రాయంలో వెచ్చించారు. ఈ విధంగా ఆచారాలు అనేది ఒక ప్రత్యేకమైన పద్ధతుల్లో ఏర్పరచబడి ఉంటాయి, ఒక ప్రత్యేకమైన చట్టంలో ఇవి ఉంటాయి అనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం. తర్వాత మతంలో పురాణాలు, మిత్ ఇవి కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. పురాణాలు గతంలో సత్సంబంధమైన వృత్తాంతాలు అని మనం నమ్ముతూ ఉంటాము. అవి ఒక మత పవిత్రతకు పవిత్రమైన ప్రార్థన ఇచ్చే ఒక కథనంగా మనం పేర్కొంటూ ఉండాలి. తరచూ కర్మతో సంబంధం కలిగి ఉంటాయి ఈ పురాణాలన్నీ కూడా. అపోహలు, వాస్తవాలు గతంపై ఆధారపడకపోవచ్చు, తప్పనిసరిగా పవిత్రతతో వ్యవహరించవన్నమాట ఈ పురాణాలనేవి. అయినప్పటికీ అవి సామాజిక విశ్వానిధ్య నీతిని అందించే అటువంటి కారకాలను మనకి సూచిస్తూ ఉంటాయి. ఆ విధంగా పురాణాలు మనకు ప్రవర్తిస్తూ ఉంటాయి అనేది మానవ జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. ఇక్కడ ప్రసిద్ధమైన పురాణాలు, సృష్టి పురాణాలు, పురాణములని పాత్రలు మానవులే కాదు, ఇవి అతీంద్రియ జీవులు లేదా జంతువులు లేదా సర్వాత్మక జీవం లేని వస్తువులు కూడా కావచ్చు. అంటే దాంట్లో ఉన్న పాత్రలు ఈ విధంగా సర్వాత్మకవాదము, జీవాత్మకవాదము, అతీంద్రియ శక్తుల యొక్క పాత్రల యొక్క నిర్మాణంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయము. పురాణాలు మరియు ఆచారాల మధ్య బలమైన సంబంధం ఉంటుందనేది మనం అన్ని విషయాల్లో గుర్తుంచుకోవాల్సిన విషయం, చూస్తూ ఉంటాం కూడా అనమాట. తర్వాత ఆచారాలు, అభ్యాసాలు మనకు అనేక రకాల వివరణలు ఇస్తూ ఉంటాయి. పురాణాలు మరియు ఆచారాల మధ్య మళ్ళీ పురాణాలు కర్మల నుంచి ఉత్పన్నమవుతాయని వాదిస్తూ ఉంటారన్నమాట. పురాణాలపై సమకాలీన అధ్యాయాలు రెండింటి మధ్య కఠినమైన అనురూప్యత కనుగొనలేమన్నమాట. మనం ఈ విధంగా తెలుసుకోలేమన్నమాట. పురాణము ఒక శక్తివంతమైన సామాజిక శక్తి అని అనేక మంది తాత్విక చింతన పద్ధతులు, మళ్ళీ సోషల్ వర్కర్స్, వేదాంతవాదులు మనకు చెప్తూ ఉంటారు. ఇది ఒక సాంస్కృతిక కళాఖండమని, మానవ మనస్సు నిర్మాణాలు, వాస్తవికత, దాని రూపము, భావనలకి ఈ పురాణాలు విస్తరిస్తూ ఉంటాయనే దృక్పథాన్ని మనము వేదాంత శాస్త్రవేత్తల యొక్క సారంగా మనం గుర్తించుకోవచ్చు. ఈ పురాణాల ప్రకారము పురాణం అనేది మానవ మనస్సు శ్రేయించక పొందే ప్రాంతము మరియు అనియంత్రిత సృజనాత్మక ఆలోచన దానిలో వ్యక్తీకరించబడుతుందనేది మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత మతం అనేది ఒక ఆరాధనా భావంగా మనము చెప్పుకోవాలి. మతారాధన వ్యవస్థ అనేది ఒక భావనగా మనకి ఫ్రెంచ్ పదం నుంచి కులిట్ నుంచి ఉద్భవించిందిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది తటస్థ ప్రతికూల అర్థంలో ఉపయోగించబడుతూ ఉంటుంది ఈ ఆరాధన అనేది. ఈ పదానికి తటస్థ అర్థంలో సంరక్షణ అని, సాగు అని, ధోరణి అని మనం అనేక రకాలుగా పిలుచుకుంటూ ఉంటాం అనమాట. ఇది ఒక దైవ విగ్రహము లేదా ఒక సాజు చిత్రము, భక్తికి సంబంధించింది అయితే ప్రతికూల కోణంలో వివిధ మతాలు సాంస్కృతిక ఆలోచనలు, అభ్యాసాల నుంచి ఉత్పన్నమయ్యే ఒక మత సమూహంగా మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా కరేబియన్, క్యూబన్, సాంటేరియా, ఆఫ్రా బ్రెజిలియన్ ఖండాల్లో దేవతలను కట్టలుగా మనకి మతపరమైన ఆరాధనా భావంలో మనకు సూచిస్తూ ఉంటారనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటాము. తర్వాత మనకి మతం ఏ విధంగా పద్ధతులు వివరిస్తూ ఉన్నదో ఇంద్రజాలం కూడా ఆ విధమైన పద్ధతుల్ని మనకి అనేక రూపాల్లో మనకు వివరిస్తూ ఉంటుంది. మతము ఎంత ప్రాముఖ్యత ఏర్పరచుకున్నదో ఇంద్రజాలము, అంటే మతంలో చూశారు కదా, మనకి ఒక మతంలో మనకి హిందూ మతంలో ఎవరు ఉంటారు, మత నిర్వహణకి పురోహితులు ఉంటారు. ఆ పురోహితుల ద్వారా మన మత కార్యాలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ఉంటాము. ఇంద్రజాలము మ్యాజిక్ అని చెప్తూ ఉంటాము దీన్ని ఇంగ్లీష్ లో. ఈ యొక్క ఇంద్రజాల పద్ధతుల్లో ఇక్కడ ఇంద్రజాలికుడు అంటే మ్యాజిక్ చేసే ఇంద్రజాలం చేసే ఒక పద్ధతి ఏర్పరచుకుంటాడు ఈ ఇంద్రజాలకుడు. అతను అనేక రకాల కొత్త రూపాలని, కొత్త పద్ధతుల్ని ఈ మతపరంగా ఇంప్లిమెంట్ చేసుకుంటారు. సర్ జేమ్స్ ఫ్రేచర్ అనే అతను ప్రసిద్ధ పుస్తకము ది గోల్డెన్ బో అనే పుస్తకంలో ఇంద్రజాలం మతానికి ముందు ఉన్న మరింత ప్రాచీన రూపంగా భావిస్తారు. ఇంద్రజాలం అనేది మతానికి ముందే ఉన్న ఒక
బుక్గా ఈ యొక్క ఫ్రేజర్, సర్ జేమ్స్ ఫ్రేజర్ మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియపరిచారు. ఇంద్రజాలం అనేది తెలిపిన విశ్వములోని ఊహించని సంబంధాలపై నమ్మకాలు, అభ్యాసాల వ్యవస్థగా మనం ఇంద్రజాలాన్ని, ఈ మ్యాజిక్ ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక నిర్దిష్ట ఫలితాన్ని సాధించడానికి ప్రయోజనం ఆధారంగా సహజ అంశాలను మార్చడానికి చేసే ఒక ప్రయత్నంగా మనం ఈ మ్యాజిక్ ని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. మతంతో పోలిస్తే ఇంద్రజాలము తక్కువ ఆధ్యాత్మికత కలరుగా చెప్పుకోవాలన్నమాట. తర్వాత నైతికత, మంత్రాలు, సూత్రాలు, దేవతలతో లేదా అతీత శక్తులతో, ప్రార్థనలతో నిపుణులు సాంకేతికతను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పద్ధతులన్నీ కూడా ఇంద్రజాలకుడు ఇంప్లిమెంట్ చేసుకొని ముందుకు వెళుతూ ఉంటాడు అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంద్రజాలం 2 రకాలుగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం అయితే అనుకరణ ఇంద్రజాలము లేక సంపర్క ఇంద్రజాలం అనేది చెప్తూ ఉంటాం. ఈ రకమైన ఇంద్రజాలము, అనుకరణ ఇంద్రజాలము అంతర్గత సూత్రాలు, స్వారూప్యత మరియు సంపర్కము మాత్రమే చెప్పుకుంటూ ఉంటాం అని చెప్తూ ఉంటాం అనమాట. అనుకరణ ఇంద్రజాలము పోలిన దానికి ఉత్పత్తి చేస్తుంది. అనుకరణ ఇంద్రజాలం ఏంటి? పోలిన దానికి ఒక ఉత్పత్తి ప్రక్రియగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇంద్రజాలకులు ఒక చర్యను అనుసరించడం ద్వారా కావలసిన ప్రభావాన్ని ఉత్పత్తి చేయడానికి అనుకరణ ఇంద్రజాలాన్ని ఉపయోగిస్తూ ఉంటారనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయము. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇంద్రజాలకుడు ఒకరిని గాయపరచాలా లేదా చంపాలా అని కోరుకుంటే వారు ఆ ప్రభావాన్ని బాధితుడి చిత్రంపై అనుకరిస్తూ ఉంటారు అనేది చెప్పుకుంటాం. అది మనకు చేతబడే చెప్తూ ఉంటాం. ఇంద్రజాలకుడు చేసే పనులన్నీ కూడా మనం తెలుగులో ఏం చెప్తూ ఉంటాము, మన ప్రాంతంలో చేతబడిగా చెప్పుకుంటూ ఉంటాము. చేతబడి చేయాలంటే ఏం చేయాలి? ఆ వ్యక్తికి ఎవరికైతే మనం చేతబడి చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తి చిత్రపటం కానీ, ఆ వ్యక్తి వాడే వస్తువులను కానీ మనము ఇక్కడ ఇంద్రజాలకుడు టేకప్ చేస్తాడు. దాని మీద ఆ విధమైన అంటే తను చేసే ప్రక్రియా పద్ధతులని ఆ చిత్రపటం మీద కానీ లేకపోతే అతని వస్తువుల మీద కానీ కేంద్రీకరణగా చూపుతూ ఉంటాడు అనమాట. అటువంటి ఇంద్రజాలం అభ్యాసకులు గోర్లు లేదా జుట్టు, వెంట్రుకలు అనమాట వంటి కాబోయే బాధ్యతల ఉత్పత్తుల్ని ఉపయోగిస్తూ ఉంటారు. అది మనం ముందు చెప్పుకున్నట్లుగా అటువంటి ఉత్పత్తిపై ప్రదర్శించిన మంత్రము చివరికి వ్యక్తికి చేరుతూ ఉంటది అనేది వాళ్ళ యొక్క పద్ధతి అనమాట. అది జీవాత్మకవాదము, మాన, బహుదేవత లేదా సంబంధం కలిగి ఉంటుంది అనేది మనం ఇంద్రజాల ప్రక్రియ పద్ధతుల్లో చెప్పుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాము. తర్వాత బలినస్కోవి ప్రకారము ఇంద్రజాలము మానసిక భద్రతను అందిస్తుందనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటాం. దానివల్ల ఏంటి? ఇంద్రజాలం వల్ల మల్లిస్కో ఏం చెప్పారంటూ మానసిక భద్రత తప్పనిసరిగా వ్యక్తులకి ఇది ఇంద్రజాలం వల్ల ఏర్పరుస్తుంది. అంటే శాంతియుతమైన పద్ధతిని ఈ వ్యక్తి అంటే ఎవరైతే ఇంద్రజాలం చేయించాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి మానసిక భద్రతను పొందగలుగుతాడు. ప్రజలకు ఆత్మల వైపు దృష్టిని మరల్చకుండా పనులు చేయడాన్ని అనుమతిస్తూ ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఇంద్రజాలం నుంచి వైట్ మ్యాజిక్ లేదా బ్లాక్ మ్యాజిక్ అనే 2 రకాలుగా చెప్తూ ఉంటాం. వైట్ మ్యాజిక్ ఏంటి? మంచి ఇంద్రజాలం అనేది మంచి పనులకు ఉపయోగిస్తూ ఉంటాము. బ్లాక్ మ్యాజిక్ అనేది చెడు పనులకు ఉపయోగిస్తూ ఉంటాం అనేది. తర్వాత ఈ విధమైన పద్ధతులు అన్నీ కూడా మనము ఈ విషయం ఇంద్రజాలం మీద తెలుసుకుంటాం. ఎల్లప్పుడూ మానవ అభ్యాసకుడు లేదా మాంత్రికుడే కారణం అనేది మనం చెప్పుకుంటాం. మంత్రము, ఇంద్రజాలం 2 సాంకేతిక వ్యవస్థలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇవి రోజువారీ జీవితంలో అస్పృష్టతలు, ఆందోళనలు ఎదుర్కోవటానికి ప్రజలకు సహాయపడుతూ ఉంటాయనే దృక్పథాన్ని మనం ఒక ఇంద్రజాల ప్రక్రియ పద్ధతుల్లో మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అనేది చెప్తూ ఉంటాం. తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే పోలికలు, తేడాలు, ఇక్కడ సిమిలారిటీస్, ఇంద్రజాలము మరియు మతము మధ్య ఎటువంటి పోలికలు ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాము. ఈ యొక్క ఇంద్రజాలము మరియు మతము అనుభవిక అంశాలకు సంబంధించింది అనేది మనము గ్రహించిన విషయమే. ఇది తర్కము మరియు ప్రయోజనానికి మించినదిగా మనం చెప్పుకోవాలి. ఇది ఇంద్రజాలాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. ఇది కనిపించని, కలువలేని విషయాలను సూచిస్తూ ఉంటుంది అనమాట. దీని ప్రయోగాత్మకమని మనం సమర్థించలేము. ఈ పద్ధతులను మనము సమర్థించలేమనేది ఇంద్రజాల ప్రక్రియల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. సాధారణ సమాజాల ప్రజలు ఇంద్రజాలము, మతము మధ్య తేడాను గుర్తించటము వారు అతీంద్రియంగా వాస్తవంగా భావిస్తూ ఉంటారు అనేది మనం చెప్తూ ఉంటాం. ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ ద మతము అండ్ ఇంద్రజాలం మధ్య డిఫరెన్సెస్ చెప్పుకుంటూ ఉంటాం. ఇంద్రజాలము, మతము విస్తృతమైనవి
అనే విషయం మనం గ్రహించిన విషయమే. తర్వాత ప్రతీకాత్మకమైనవి అనగా సాధారణ వస్తువులు ఇంద్రజాల శక్తిలో ఉన్నట్లుగా మనము భావిస్తూ ఉంటాం అనమాట. తర్వాత రెండు సాంప్రదాయ సిద్ధాంతము మరియు సూత్రీకృత విధానాలను కలిగి ఉన్న ఒక కర్మ వ్యవస్థని కలిగి ఉంటాయనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. కర్మ వ్యవస్థ ద్వారా సూచించే బలగాలు లేదా వస్తువులు అనేక మానసిక అస్తిత్వాలను కలిగి ఉంటాయనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయము. మానవుడి లాంటి మానసిక స్థితి, బెదిరింపు లేక పరిష్కరించగల అస్తిత్వాలని మనము మతంలో, ఇంద్రజాలంలో రెండిట్లో చూస్తూ ఉంటాము. ఉద్వేగ, మానసిక ఒత్తిడి పరిస్థితుల్లో వారి వ్యక్తులు లేదా సమాజానికి సహాయం చేస్తూ ఉంటారనమాట. రెండింటిని నిషేధాలు, ఆచారాలు రెండిట్లో కూడా మతంలోను ఇంద్రజాలంలో నిషేధాలు, ఆచారాలు మనము చూస్తూ ఉంటాం అనమాట. మతము మరియు ఇంద్రజాలం మధ్య అనేక రకాల తేడాలు మనం ఇంకా చూస్తాం. ఇంద్రజాలము మతము మధ్య వ్యత్యాసాలను అర్థం చేసుకోవడానికి మానవ శాస్త్రవేత్తలు అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ఇక్కడ టైలర్ని తీసుకున్నట్లయితే ఇంద్రజాలము ఒక తప్పుడు వాదనగా చెప్పారనమాట. ఒక నకిలీ శాస్త్రము లేదా ఆదిమ శాస్త్రం అనేది ఈ యొక్క ఇంద్రజాలాన్ని టైలర్ పేర్కొన్నారు. కానీ మతాన్ని హేతుబద్ధమైన తత్వశాస్త్రంగా టైలర్ మనకి ఆ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారనమాట. ఇంద్రజాలాన్ని తీసుకున్నట్లయితే ఈ యొక్క గుణాత్మకంగా మతం నుంచి పూర్తిగా భిన్నంగా చూడటంలో జేమ్స్ జార్జ్ ఫ్రేజర్, టైలర్ దీన్ని అనుసరించారనేది చెప్పక తప్పదన్నమాట. ఈ యొక్క అయితే ఇవి రెండు సూత్రాలపై ఆధారపడి ఉంటుందని, దీనిని అతను సారూప్యత మరియు సంపర్కం మాత్రంగానే ఈ టైలర్ పేర్కొన్నారనమాట. దృగ్ఘాయమని తీసుకున్నట్లయితే ఇంద్రజాల భావాన్ని మతపరమైన దానికి వ్యతిరేకమైన భావంగా భావించారనమాట దృగ్ఘాయం. తర్వాత ఇంద్రజాలం అనేది ప్రధానంగా ఒక వ్యక్తిగత వ్యవహారం. దీన్ని శాశ్వత సామాజిక బంధాలు ఏర్పడవని మరియు మతం అనేది సమిష్టి సంస్థ అనేది దృగ్ఘాయము మనకు పేర్కొన్నారు. ఇది మళ్ళీ ఇక్కడ మతము తనతోనే ముగింపు అని, ఇంద్రజాలంపై నమ్మకము చాలా సులభంగా మరియు దాని లక్ష్యము సూటిగా ఖచ్చితమైనదని, మత విశ్వాసాలు మరింత క్షుణ్ణముగా ఉంటాయనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తించుకోవాల్సింది. కొన్నిసార్లు దయగల నిర్దిక్ష లక్షణము ఆధారమైనదని ఆయన తేల్చిపోయారు. కానీ మతము సామూహిక, సాపేక్షమైన, మరింత భావోద్వేగము గల, ఎక్కువగా దయగల సాధారణ క్షేత్ర ఆధారిత అని అవి యొక్క దృగ్ఘాయము మనకి చెప్పారనమాట. ఇంద్రజాలం అంటే మ్యాజిక్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇంద్రజాలము దాని రూపాల్లో సులభంగా ఉంటుంది అనమాట. ఇందులో అభ్యాసకుడు లక్ష్యముగా అంటే ఆచరణాత్మక లక్ష్యము మరియు మాయాసూత్రంగా ఉంటాయి. ఇంద్రజాలం అనేది ఈ మాయాసూత్రంగా ఉంటాయి అనేది ఒక ప్రముఖ వర్డ్గా మనం చెప్పుకోవచ్చు. ఇంద్రజాలం సాధారణంగా మంచి మరియు చెడు ప్రజాలన కోసము ఉపయోగిస్తూ ఉన్నాం. అంటే బ్యాక్ మ్యాజిక్ అండ్ వైట్ మ్యాజిక్ అని చెప్పుకున్నాం కదా. చెడుకి మంచికి రెండింటికి కూడా ఇంద్రజాలాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇంద్రజాలము తారుమారు చేసేది, ఇది బలవంతంగా అవుతుందన్నమాట. ఇది మానవుడి అతీంద్రియ శక్తుల నియంత్రణకు ధృవీకరిస్తుందన్నమాట. ఇంద్రజాలము మాయా మంత్రాలు అతీంద్రియ విధేయతను ఆదేశిస్తూ ఉంటాయనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు. ఇంద్రజాలములో నిపుణులు మాత్రమే ఉన్నారు, కానీ అనుచరులు కాదు. జ్ఞానము రహస్యంగా ఇంద్రజాలంలో ఉంచుతూ ఉంటారు. ఇంద్రజాలము తరచుగా వ్యక్తిగత అవసరాల చుట్టూ తిరుగుతూ ఉంటుందనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇంద్రజాలం యొక్క భావన ఈ విధంగా ఉంటుంది. మతాన్ని మనం తీసుకున్నట్లయితే ముందు అనేక విషయాలు చెప్పుకుంటాం, ఇప్పుడు కూడా మనం మతం గురించి చెప్పుకోవచ్చు. మతము దాని రూపాల్లో సంక్లిష్టమైనది. ఇందులో చిహ్నాలు, ప్రార్థనలు, ప్రబోధము, బోధన, పురాణాలు, పవిత్ర సాహిత్యము, నిషేధాలు, త్యాగాలు మరియు సమ్మేళనాలన్నీ కలిగి ఉంటుంది. ఈ మతం అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. తర్వాత ఇందులో చిహ్నాలు, ప్రార్థనలు, ప్రబోధము, బోధన, పురాణాలు, పవిత్ర సాహిత్యము, నిషేధాలు, తర్వాత త్యాగాలు మరియు అనేక సమ్మేళనాలు ఇందులో కలిసి ఉంటాయి. ఇది ఒక మతం యొక్క ప్రముఖ అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు. మత వైవిధ్యాలు ప్రతి చోట ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఏ ప్రాంతాన్ని తీసుకున్నా, ఏ ప్రజలను తీసుకున్నా ఈ వైవిధ్యభూతమైన ప్రవర్తన అనేది మనం చూస్తూ ఉంటాం అనేది ఇక్కడ తెలియపరచుకోవాల్సిన విషయం. మతము ప్రజాపరమైనది, దీనికి సమ్మేళన అంశం ఉంటుంది అనమాట. ఇది మతం అనేది
ఈ ప్రజాపరమైనది సమ్మేళనాంశం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. తప్పనిసరిగా ఇది నైతికమైనదిగా మనం గుర్తించుకోవాల్సిన విషయము. మతము సామూహిక అవసరాలకు సంబంధించిన లక్ష్యాలను కలిగి ఉంటుంది. సమాజానికి, అభివృద్ధికి, ప్రయోజనానికి మతం అనేది ప్రత్యేకమైన లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. మతము ప్రార్థన, ఇది అతీంద్రియ మానవ సమర్పణను కలిగి ఉంటుంది. అతీంద్రియ శక్తులను దయ, ఆశీర్వాదము, విజయము సాధించబడుతుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అనమాట. ఈ యొక్క మతం యొక్క లక్షణాలన్నీ కూడా ఒక ప్రముఖమైనవి, గౌరవించబడిందిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఈ విధమైన పద్ధతుల్లో ఈ యొక్క మతం అనేది ప్రత్యేకమైన విలువలను కలిగి ఉంటుంది అనేది ఇక్కడ మనం అనేక రకాల విషయాల్లో తెలుసుకుంటాము. మతం అనేది సామేశిక శాస్త్ర విశ్లేషణ యొక్క క్షేత్రముగా మనం గుర్తించుకుంటూ ఉంటాం అనమాట. ఇది ఒక సామాజిక పరమైనదిగా మనము అనేక విషయాల్లో తెలుసుకున్నాం కదా. మతము ఏదో పవిత్రమైనది, మనము దాన్ని అధ్యయన వస్తువుగా ఎలా తీసుకోవచ్చు అనేది అనేక ప్రక్రియ పద్ధతుల్లో మనము తెలుసుకుంటూ ఉన్నాము. మతము ఒక దృగ్విషయం అనేది మనకు మొదట్లోనే చెప్పుకున్నాము. తర్వాత మతము ఈ ఉదాహరణ తీసుకున్నట్లయితే విద్య, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థని ఎంతో ప్రభావితంగా చేస్తూ ముందుకు తీసుకువెళ్ళడానికి వీలు పడుతూ ఉంటుంది అనేది మనం చెప్తూ ఉంటాం. మత విశ్వాసాలు ఒకేలాగా ఉంటే ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఎందుకు భిన్నంగా ఉంటారనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక మతము విశ్వాసాలన్నీ ఒకేలాగా ఎప్పుడూ ఉండవు. ప్రాంతాన్ని బట్టి, ప్రజల్ని బట్టి నిరంతరము మారుతూ ఉంటాయి అనే దృక్పథాన్ని మనం గమనించిన విషయము. అందుకని మనం ఇక్కడేం చెప్పుకుంటాము, ప్రజల మతం అనేది ప్రాపంచిక విషయంగా ఏకీకరణగా ఉంటే భిన్నంగా ఎందుకు ఉంటూ ఉంటుంది, ప్రాంతాలకి ప్రజలకి మధ్య మనకి ఇది భిన్న రూపాలతో మనకు గోచరిస్తూ ఉంటుంది అనమాట. అన్ని మతాలు ప్రేమను, సార్వత్రిక సౌభాతృత్వాన్ని బోధిస్తూ ఉంటాయి. మతము పేరుతో మనుషులు తమలో తాము కొట్లాడి చనిపోవటము ఎందుకు, ఈ విధమైన ప్రక్రియలు ఎందుకు జరుగుతూ ఉంటాయి అనేది మనం గుర్తిస్తూ ఉంటాం, అనేక రూపాల్లో గుర్తిస్తూ ఉంటాము. సామాజిక శాస్త్రవేత్త అధ్యయనం చేసేదిగా మతం అనేక రూపాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాము. అంటే మతము ఒకే విధంగా ఉంటే, మతం యొక్క ఆదర్శాలన్నీ కూడా ఒకే విధంగా ఉన్నట్లయితే ఈ విధమైన అంటే ఒక్కొక్క ప్రాంతంలో మతం మీద ఆధారపడి చంపుకోవటము, కొట్లాట పెట్టుకోవటము, అనేక అంటే తగువులు ఏర్పరచుకోవటము, ఒక మతానికి చెందిన ప్రజలు చూస్తే వేరొక మతం ప్రజలు కొద్దిగా ఉద్రేకాన్ని పొందడం అనేది ఎందుకు చూస్తూ ఉంటాము. అందుకని ఇక్కడేం చెప్తూ ఉంటాము, ప్రాంతాల వారీగా, ప్రజల వారీగా, దేశాల వారీగా మత ప్రక్రియలు నిరంతరము రూపాంతరం చెందుతూ ఉంటాయి. అంటే ఆ ప్రాంతానికి అనుగుణంగా అనేక రూపాల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. మతము, రాజకీయం అనేది విడదీయరానిది. ఏ దేశాన్ని మనం ముందు కూడా చెప్పుకున్నాం, ఏ దేశాన్ని మనం తీసుకున్నా కూడా, ఏ ప్రాంతాన్ని మనం తీసుకున్నా కూడా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన మతము ప్రాతుకుపోతూ ఉంటుంది. తక్కిన మతాల వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ యొక్క జనసంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశాన్ని మనం తీసుకున్నట్లయితే మన భారతదేశంలో 85% హిందువులు మేము ఉన్నాం అనమాట. తక్కిన 15% అన్ని రకాల మతాల వాళ్ళు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జైనులు, పార్సీలు, సిక్కులు, అన్ని రకాల మతాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ రాజకీయ ప్రాబల్యం గడుపుకోవటానికి కోసము ప్రజలు ఇప్పుడు రాజకీయ నాయకులందరూ ఏం చేస్తూ ఉంటారు, ఆ యొక్క తాత్విక చింతనని, మతం యొక్క పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటారు. ఎందుకు, ఇది మనది ఇక్కడ ఓట్ బ్యాంక్ రాజకీయం కదా. అనేక రకాల మతాల వాళ్ళు అన్నారు, అనేక రకాల కులాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ మతాన్ని, రాజకీయ అధికారాన్ని రావడం కోసము అనేక రకాల ప్రాంతాల్లో అనేక మంది రాజకీయ నాయకులు మతాన్ని ఒక అధికార ఆయుధంగా మలుచుకుంటూ ఉంటారు. ఎందుకు ఆ విధంగా మలుచుకోవాలంటే ఆ యొక్క మతం ప్రజల్ని ఇంప్రెస్ చేస్తూ ఉంటారు, ఆకర్షిస్తూ ఉంటారు. ఆకర్షించే వాళ్ళకి అనేక రకాల పద్ధతుల్ని సూచిస్తూ ఉంటారు, లాభయుక్తమైన పనులని ఆయన్ని కూడా చేస్తూ ఉంటారు అనమాట. దీనివల్ల మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయ అధికారాన్ని పొందడానికి ప్రతి దేశంలో ప్రతి రాజకీయ పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా మనము ఆచరిస్తూ ఉన్నారనేది మనం చూస్తూనే ఉన్నాం. అనేక ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉంటాం అనమాట. కాబట్టి మతము, రాజకీయము అనేది విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయము. మతము మీద ఆధారపడే రాజకీయము అంటే ప్రతి దేశంలో ఏ దేశాన్ని తీసుకున్నా కూడా ఎక్కువ తప్పనిసరిగా దాన్ని విడదీయరాని సంబంధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి రాజకీయ అధికారాన్ని పొందాలనుకున్న వ్యక్తులందరూ, రాజకీయ నాయకులందరూ మతాన్ని అవలంబన చేసుకొని తన మతాలతో పాటు సామాజిక విషయాలని అవగాహన చేసుకుంటూ
లో ఆ మత ప్రజలతో ఒక్కొక్క మత ప్రజలతో ఒక్కొక్క విధంగా ఆకర్షిస్తానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి సమాజపరంగా మతము రాజకీయం అనేది విడదీయరానిది అనేది మనం చెప్పుకోవాల్సిన విషయమే. తర్వాత ఇక్కడ మతం అనేది సామాజిక వాస్తవికతని వేరు చేయబడదు, వాస్తవికతని వేరు చేయబడదు. ఫ్రమ్ ది బిగినింగ్ లో మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఇంద్రజాలం గురించి. అంటే మతము కన్నా ఇంద్రజాలము అతి ప్రాచీనమైనదిగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. దుర్ఖైము, వేబరు, ఈ యొక్క టైలరు, వీళ్ళందరూ కూడా అదే సిద్ధాంతాన్ని వినిపించారు. మతం కన్నా ఇంద్రజాలం అతి ప్రాచీనమైనది. సామాజిక వాస్తవికతను ఈ యొక్క మతము వేరు చేయబడదు. కానీ ఇంద్రజాలం అట్లా కాదు కదా, అతి పురాతనమైనది అనమాట. ఈ యొక్క అనేక రకాల రూపకల్పనలు ఏర్పరచుకుని మనమే ఏర్పరచుకుంటాం. ఇంతకు ముందు చెప్పుకున్నాం దేవుడు అనేది మనిషి సృష్టి అని చెప్పుకున్నాం. ఆ తర్వాత మత అభిప్రాయాలు అనేవి కూడా సమయానుకూలంగా, కాలానుగుణ్యంగా సమాజ అభివృద్ధితో పాటు, మానవ అభివృద్ధితో పాటు ఈ మతము కూడా అభివృద్ధి పథంలోకి వెళ్ళింది. ఎవరు తీసుకువెళ్ళారు? మనుషులే తీసుకువెళ్ళారు అనేది మనం ఇక్కడ చెప్పుకోక తప్పదన్నమాట. కాబట్టి మతం అనేది సామాజిక వాస్తవికతకి వేరు చేయబడకుండా ప్రవర్తిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ 3 విభాగాలు ఇక్కడ మనం చూసుకున్నట్టు మతం యొక్క సామాజిక శాస్త్రంగా మతము మరియు వేదాంత శాస్త్రం యొక్క తత్వశాస్త్రం నుంచి భిన్నంగా ఉంటుంది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ మొదటి మనం చెప్పుకున్నాం తాత్విక చింతనా పద్ధతులు వేరు, మత పద్ధతులు వేరు అనేది చెప్పుకున్నాం. తాత్విక చింతనా పద్ధతులన్నీ కూడా మానసిక ప్రవృత్తి మీద ఆధారపడి ఉంటాయి. ఆ యొక్క కాలానుగుణ్యమైన పద్ధతుల మీద ఆధారపడి తత్వవేత్తలందరూ కూడా తాత్విక చింతన పద్ధతులకి, మతానికి అసలు ఎటువంటి సంబంధం లేదనే దృక్పథాన్ని మనకి ఇక్కడ ఏర్పరుస్తూ ఉంటారు. తత్వశాస్త్రజ్ఞులు తాత్విక చింతనా పద్ధతులు అన్ని కూడా సపరేట్ గా ఉంటూ ఉంటాయి. తాత్విక చింతనా పద్ధతులకి, మతానికి ఎటువంటి సంబంధం లేదనేది మనం ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి కూడా గుర్తిస్తూ ఉంటాం అనమాట. అందుకని ఇక్కడ తత్వవేత్తలందరూ తాత్విక చింతన పద్ధతుల్ని అనేక రూపాల్లో మనకి మతానికన్నా ముందే ఆధ్యాత్మిక చింతన ఆ విధంగా అంటే మనకి కంటికి కనపడని యొక్క అతీంద్ర శక్తుల్ని గౌరవించటము, ఆ యొక్క తాత్విక చింతనా పద్ధతుల్లో ప్రశాంత జీవన విధానాన్ని మనం ఏర్పరచుకోవటం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి తాత్విక చింతన తత్వశాస్త్రానికి, మతానికి ఎటువంటి సంబంధం లేదనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత వేదాంత శాస్త్రజ్ఞులు అంటే వేదాంతవేత్తలు అనేది ఏం చెప్తూ ఉంటారంటే తాత్విక చింతనా పద్ధతులు వేరనేది తత్వశాస్త్ర పరిశీలకుల యొక్క పద్ధతులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. వేదాంతవేత్తలు, వేదాంత సారం ఏంటి? ఉపనిషత్తులు. ఈ యొక్క ఉపనిషత్తుల ప్రకారం కనపడి దేవుడి సృష్టి అనేది మీద అంటే ఒక అతీంద్ర శక్తి అనేది మనని సృష్టించింది, సమాజాన్ని సృష్టించింది, మనుషుల్ని సృష్టించింది. మనకు కనపడిన శక్తి మీద ఆధారపడి సైద్ధాంతిక సిద్ధాంతాలను ఏర్పరచుకోవటమే వేదాంతవేత్తల యొక్క ముఖ్య పద్ధతులుగా చెప్పుకుంటాము. సామాజిక శాస్త్ర అభివృద్ధి చెందినప్పుడు సమాజం అభివృద్ధి చెందింది, సామాజికంగా వ్యక్తులు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటారు. వీళ్ళు అనేక ఇంద్రజాలిక, తాత్విక, వేదాంత పద్ధతుల మీద ఆధారపడి ఒక కొత్త దేవుణ్ణి సృష్టించుకుంటూ ఉంటారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన దేవుళ్ళని మనం చూస్తూ ఉంటాం. సమాజంలో ఉన్న వ్యక్తులు ఆ యొక్క సామాజిక పరిస్థితుల మీద ఆధారపడి అంటే ఒక మతాన్ని సృష్టించుకోవటము, దేవుణ్ణి సృష్టించుకోవటం అనేది నిరంతరం జరుగుతూ ఉండటం అనేది మన భారతదేశంలో చూస్తూ ఉంటాం అనమాట. సామాజికవేత్తలు అంటే ప్రజలు, సమాజంలో ఉన్న ప్రజలు వాళ్ళకి అనుగుణంగా, వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఇంద్రజాలము అంటే మనకి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటాం. మతం కన్నా ఇంద్రజాలం అతి పురాతనమైందని చెప్పుకుంటూ ఉన్నాం. ఈ విధమైన పద్ధతుల్లో దేవుడిని సృష్టించుకోవటం అనేది చెప్తూ ఉంటాం అన్నమాట. తాత్విక చింతన, వేదాంత చింతన, మత చింతన అనేది ఒకదానికి ఫ్రమ్ ది బిగినింగ్ లో సంబంధం లేదు. తర్వాత కాలానుగుణ్యంగా కాలము అభివృద్ధి చెందటము, మనుషులు అభివృద్ధి చెందటం వల్ల తాత్విక చింతన, వేదాంత చింతన, సామాజిక చింతన, మతతత్వవేత్తలు ఈ పద్ధతులన్నింటినీ కూడా కలగాపులగం చేసుకుంటూ ఉన్నారు. అంటే ఫ్రమ్ ది బిగినింగ్ లో ఒకటి సంబంధం లేదని చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి సామాజికంగా దేవుడు ప్రజలను విశ్వసిస్తే ఎందుకు నమ్ముతారు, ఎలా నమ్ముతారు అనే దృక్పథాన్ని మనం ఈ యొక్క తాత్విక చింతన, మతతత్వవేత్తల యొక్క ప్రచారంలో తాత్విక చింతన పద్ధతుల్లో తెలుసుకున్నాం అన్నమాట. దేవుణ్ణి ఏర్పరచుకున్నాం మతతత్వంలో. తర్వాత ప్రజలను దేవుణ్ణి ఎందుకు నమ్ముతూ ఉంటారు, ఎలా నమ్ముతూ ఉంటారు అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటే ఒక మానసిక స్థితి అనేది మనం ఇక్కడ మతపరంగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. మతం యొక్క తత్వశాస్త్రము పైన పేర్కొన్న దానికి భిన్నంగా ఉంటుందన్నమాట. తత్వశాస్త్రంలో మెటాఫిజిక్స్, ఇక్కడ
ఈ మరియు ఎరిక్స్ అనేటువంటి ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. మెటాఫిజిక్స్ అనేది స్థూలంగా చెప్పాలంటే వైరుధ్య అధ్యయనంగా చెప్తూ ఉంటాం అనమాట. తర్వాత ఇక్కడ మెటాఫిజిక్స్ ఒక తత్వవేత్త లేక మతము దేవుడి ఉనికిని మరియు వ్యతిరేకంగా వాదనలను తగ్గించవలసి ఉంటుంది ఈ యొక్క మెటాఫిజిక్స్ ప్రక్రియ పద్ధతుల్లో. తర్వాత ఇక్కడ జ్ఞానం యొక్క ఆధారం యొక్క అధ్యయనంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత తత్వవేత్తల వివిధ మార్గాల ద్వారా దేవుణ్ణి తెలుసుకునే అవకాశాన్ని ఈ యొక్క ఎథిక్స్ లో మనకి ఇది తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుడిని మనం ఎలా నమ్ముతాము, ఎలా నమ్మకాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాం అనేది అనేక రూపాల్లో మనం తెలియపరచుకుంటూ ఉంటాం అనేది మనం చెప్తూ ఉంటాం అనమాట. తర్వాత ఇక్కడ వేదాంతవేత్తల పద్ధతి ప్రకారము మానసిక స్థితి మతం మీద ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం కదా. వేదాంతవేత్తల యొక్క మానవుడి అనుభవంపై మతము ఆధారంగా మతము అనుభవాల మీద ఆధారపడి మతము అభివృద్ధి చెందిందనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అనమాట. వేదాంతవేత్తల ప్రకారం ఏంటి, మతము మానవ అనుభవాల మీద ఆధారపడి అనేక రకాల రూపకల్పనలు అనేక రకాల పద్ధతులని ఏర్పరచుకుంటూ ఉంటాడు. ఒక మతాన్ని అతను నమ్మినప్పుడు ఏం చేస్తూ ఉంటాడు, మతపరంగా ఇక్కడ అనేక రూపకల్పనలు చేసుకుంటూ ఉంటాడు. మనసు యొక్క స్థితిని ఆ విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తూ ఉంటాడు. అట్లా తీసుకువెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉంటాడు, ఆ యొక్క రూపకల్పనలో దేవుణ్ణి సంతృప్తి పరచాలనే దృక్పథంతో ఇతను ఏం చేస్తూ ఉంటాడు, బలి ప్రసాదము అనేక రూపాల్లో సమర్పిస్తూ ఉంటాడు. మనం చూడండి, ఈ యొక్క బలి అనేది ఒక గిరిజన తెగలో ఎక్కువగా ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. మన యొక్క సామాజిక వ్యవస్థలో మత ప్రక్రియల్లో మనం ఏం చేస్తూ ఉంటాము, ప్రసాదాలను పెడుతూ ఉంటాం. ఈ యొక్క ఏంటి ప్రసాదాలు అనేక రూపాల్లో ఉంటాయి. పళ్ళు, పూలు, పాయసము అనేక రూపాల్లో తినుబండారాలు మనకు దేవుని సమర్పిస్తూ ఉంటాం. అంటే ఆ విధమైన మానసిక స్థితి సంతృప్తి అనేది మతపరంగా ఈ యొక్క వ్యక్తులు అనుసరిస్తూ ఉన్నారనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాము. మానవ అనుభవం మీద ఆధారపడే మతము ఆధారంగా అనేక ప్రక్రియ పద్ధతులు మనము ఏర్పరచుకుంటూ ఉన్నాడనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. ఈ విధంగా మతము యొక్క రూపకల్పనలో మానవుడి అభివృద్ధి ఏ విధంగా జరుగుతున్నది, ఆ విధమైన పద్ధతుల్లో మత రూపకల్పనలు కూడా దేవుళ్లను కూడా మనం మార్చుకుంటూ అనేక రూపకల్పనలు మానవ యొక్క ప్రవృత్తిని మానసిక ప్రవృత్తిని బట్టి మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. మతం అనేది ఒక సామాజిక సంప్రదాయ దృగ్విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ దృగ్హాయం అనే యొక్క మహాశయుడు ఏం చెప్పంటే, మతం అనేది ఒక సామూహిక దృగ్విషయంగా ఇతను ఏర్పరిచారనమాట. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ దేవుణ్ణి ఆరాధించినప్పుడు వీరు స్వంత సమాజాన్ని కూడా దేవుణ్ణి ఆరాధిస్తేనే సమాజాన్ని ఆరాధిస్తారనే దృక్పథాన్ని ఈ యొక్క దృగ్హాయము చెప్పారనమాట. కాబట్టి తప్పనిసరిగా సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని యొక్క ఆరాధన అనేది తప్పనిసరిగా స్వీకరించాలి, చేయాలి అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. అట్లా దేవుణ్ణి ఆరాధించినప్పుడే సమాజంలో ఉన్న ప్రజలను కూడా మనము గౌరవప్రదంగా చూడగలుగుతాము, ప్రేమించగలుగుతాము, సమాజ అభివృద్ధికి ఒక కృషి చేయగలుగుతాము. మతపరంగానే సామాజిక లక్ష్యాన్ని మనం సిద్ధించుకోగలుగుతామనే దృక్పథాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. మతం అనేది టైలర్ కూడా దృగ్హాయం ఎలా చెప్పారో, టైలర్ అనే మహాశయుడు కూడా మతం అనేది ఒక అతీంద్రియ శక్తిగా చెప్తాడు, ఒక పవిత్రమైన కార్యంగా చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే అనంతము మరియు ఇంద్రియాలకు అతీతమైనదిగా మనం మతాన్ని చెప్పుకుంటూ ఉంటాం. ఇది ఒక అతీంద్రియమైన శక్తి, పవిత్రమైన శక్తిగా సర్వాత్మకవాదం ప్రకారం, అంటే ఇందుగలడలే అందులేడనే విధానం ప్రకారము, ఈ యొక్క శైలి యొక్క అభిప్రాయం ప్రకారము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. మనం మతపరంగా హిందూ మతపరంగా ఏంటి, త్రిమూర్తులు ఉన్నారనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటాం. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఉన్నట్లయితే ఏ దేవుడు ఏ పని చేస్తాడనేది మనకి పురాణపరంగా మనం ఉండదన్నమాట. సృష్టికర్త బ్రహ్మ అనేది, చైతన్యపరుడుగా శివుడు అనేది, విష్ణుమూర్తి పాలన వ్యవహారాలు. అంటే మన యొక్క మతపరంగా ప్రతి ఒక్క దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిగతులని కలిగి ఉంటాడు. అంటే ఏ విధమైన ప్రక్రియా పద్ధతులు ఈ మతపరంగా ఈ దేవుడు చేస్తారనే దృక్పథాన్ని మనము ఈ అనేక రకాల దృక్పథాల్లో పురాణాల పరంగా, అంటే మనం ఏర్పరచుకునే కదా, మనుషులే సామాజిక పరంగా దేవుణ్ణి ఏర్పరచుకున్నారు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధంగానే దేవుళ్ళు కూడా మనం పురాణ పరంగా అనమాట. అంటే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క రకమైన పరివిధానాన్ని ఏర్పరచుకున్నాం అనేది ఈ విధమైన మతపరమైన వ్యవహారాల్లో మనకి ఇక్కడ గోచరిస్తూ ఉంటది అనమాట.
తర్వాత నైతిక అంటే ఆచారాలకి పెద్దపీట వేస్తాం. మతపరంగా ఆచారాలకి ఒక ప్రముఖమైన స్థానాన్ని కల్పిస్తూ ఉంటాం అనమాట. ఆచార వ్యవహారాలు అంటే మనకి ఒక మతపరంగా ఆచార వ్యవహారాలు అంటే సంప్రదాయాలు అన్నీ కూడా మనం తూచకుండా జరుపుతూ ఉంటాం. ఎందుకని అలా ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు ఈ యొక్క పద్ధతులన్నీ జరిపితేనే మనం ఆ యొక్క తాత్విక చింతన ప్రకారము ఇక్కడేంటి మానసిక సంతృప్తి దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం అనేది ఒక మతపరమైన యొక్క నిర్వచనంగా మనం చెప్తూ ఉంటాం. అంటే ప్రార్థనలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు తూచతప్పకుండా పాటిస్తూ ఉంటాం. మనం గురువారం శనివారాన్ని తీసుకున్నట్లయితే చూడండి, ఏ యొక్క గురువారాన్ని తీసుకున్నట్లయితే సాయిబాబా, శనివారాన్ని తీసుకున్నట్లయితే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి, వీటిలన్నీ మాకు దేవుడిగా మనం ఇది చేస్తూ ఉంటాం. ఆ రోజు మనం ఏం చేస్తూ ఉంటాము, మన యొక్క ఆచార బోధన పద్ధతులు కూడా మారుతూ ఉంటాయి, పూజా విధానాలు కూడా మారుతూ ఉంటాయి. అంటే ఎవరికి ఏ విధమైన పూజా విధానం అనేది మనం ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పుకున్నాం పురాణ పరంగా. ఇక్కడ అంటే మతపరంగా దేవుళ్ళని మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ యొక్క దేవుని యొక్క శక్తిని కూడా మనం గ్రహించినప్పుడు ఆచార వ్యవహారాలు కూడా వారి యొక్క సాంప్రదాయ పద్ధతులుగా అనుబంధాలుగా మనం చేస్తూ ఉంటాం అనేది అనేక రకాల ఆచార వ్యవహారాల్లో మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అనేది చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఆచార వ్యవహారాలకి ప్రముఖ పీట వేస్తూ ఉంటాం అనమాట. మనం తూచా తప్పకుండా మతపరమైన ఒక పని చేస్తున్నప్పుడు, ఒక మత కార్యాన్ని నిర్వహించుతున్నప్పుడు తప్పనిసరిగా ఆచార వ్యవహారాలను మనము తూచా తప్పకుండా చేస్తూ ఉంటాం. అట్లా చేసినట్లయితే మతపరంగా ఆ కార్యం సిద్ధిస్తుందనేది, మనకి ఆ దేవుడు మనకి అనుగ్రహిస్తాడనేది, లేకపోతే ఒక మంచి దృక్పథం మనకి ఏర్పడుతుంది అనేది ముందు జీవితంలో ఏర్పడుతుందని నమ్మకాన్ని మానసికంగా మనం కలిగి ఉంటాం అనమాట. కాబట్టి ఆచార వ్యవహారాలకి సంప్రదాయాలకి మనము ఒక పెద్ద పీట వేసినట్లుగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అనమాట. తర్వాత ఇక్కడ నైతిక సూత్రాలు, మానవుడు పవిత్రమైన వాటితో మన సంబంధాన్ని కలిగి ఉంటాడు, పవిత్రమైన వాటితో, మంచి వాటితో. ఇక్కడ అందుకని ఒక ప్రత్యేకమైన నైతిక సూత్రాలని తప్పనిసరిగా సమాజంలో ప్రతి ఒక్క మానవులు కలిగి ఉంటారు. దేవునికి సంబంధించింది కావడానికి ముందు కొన్ని ప్రవర్తన విధానాలు తప్పనిసరి అని మనకు మతపరంగా సృష్టించబడుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా నీతులు నీతులన్నీ కూడా మతం నుంచే పుట్టాయనేది మనకు తెలిసిన విషయం అనమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇది యూదు క్రైస్తవ మతంలో 10 కమాండ్మెంట్స్ అంటే 10 కమాండ్మెంట్స్ మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క యూదులను తీసుకున్నట్లయితే అంటే వాళ్ళ జీవిత విధానం అంతా కూడా మనకి ఈ యొక్క మతపరంగానే ఈ నీతి సూత్రాలు ఉంటాయని తెలుసుకున్నాము. యూదులను ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నట్లయితే ఈ యూదుల యొక్క 10 కమాండ్మెంట్స్ అంటే దాని ప్రకారమే వాళ్ళు తప్పనిసరిగా జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే ఆ విధంగా దేవుడు సృష్టించాడనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటారు, జీవిత విధానాన్ని కూడా ఆ విధంగానే కొనసాగిస్తూ ఉంటారు అనేది మనం చెప్తూ ఉంటాం. ఈ యొక్క సైన్స్ అంటే ఈ యొక్క ఆధునికీకరణ వచ్చినప్పుడు తర్వాత యొక్క ఇంద్రజాలం గురించి చెప్పుకున్నాము, మతం గురించి చెప్పుకున్నాము. సైన్స్ వల్ల అంటే సైన్స్ కూడా, విజ్ఞాన శాస్త్రం కూడా మతం మీద ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది ప్రస్తుత పరిస్థితుల్లో మనం తెలుసుకుంటూ ఉంటాము. అంటే ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం అనేది మతానికి, తాత్విక చింతన అని చెప్పుకున్నాం కదా, ఇట్లా ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం మతానికి ఎటువంటి సంబంధం ఉండదన్నమాట. మతము ఒక తాత్విక చింతన పద్ధతులను మనం ప్రేరేపిస్తూ ఉంటుంది. సైన్స్ అనేటప్పటికీ నూతన యొక్క యుగాన్ని మనకి గోచరిస్తూ ఉంటుంది. అంటే ఆ విధమైన సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఈ యొక్క పద్ధతుల వల్ల మనకి మతం మీద ఇప్పుడు కూడా ఈ యొక్క ప్రాచుర్యం అనేది ఏమీ తగ్గలేదు. అంటే ఈ సైన్స్ యొక్క ఎంత ముందుకు వెళుతున్నా కూడా ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలు సమాజంలో ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తున్నా కూడా మతము మీద ఈ యొక్క మనుషుల యొక్క ప్రవర్తన అనేది అనుకున్నంతగా దిగజారలేదు, ఇంకా గట్టిగా ఏర్పడుతూ ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం అనమాట. ఈ విధమైన పద్ధతులు మతం మీద సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అంత ప్రభావము ఏ దేశంలో కూడా చూడలేదు. అంటే ఒక నూతన దృక్పథాన్ని మనము వచ్చినా కూడా ఆ నూతన దృక్పథానికి అనుగుణంగా మన జీవిత విధానాన్ని మలుచుకోవటం లేదనే దృక్పథాన్ని మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ తత్వవేత్తలుగా తీసుకున్నట్లయితే అరిస్టాటిల్, ప్లేటో, మళ్ళీ స్పెన్సర్, టైలర్, వీళ్ళందరినీ కూడా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క పారిశ్రామికీకరణ, మానసిక సమాజ అభివృద్ధి అన్ని జరుగుతూ ఉన్నాయి. జరిగినా కూడా
మానవుడు అనేది సామాజిక ప్రక్రియ పద్ధతుల్లో మతానికి ఈ రోజు కూడా పెద్ద పీట వేశారనే దృక్పథాన్ని మనము ఏర్పరచుకుంటూ ఉంటాం. ఇక్కడ మతము ప్రారంభ రూపంలో వచ్చినప్పుడు మనం ఇంద్రజాలం గురించి చెప్పుకున్నాం. ఇంద్రజాలం గిరిజనుల మతాల కంటే ఈ యొక్క ఇంద్రజాలం అతి పురాతనమైనదిగా చెప్పుకున్నాం. ఇక్కడ టోటమిజం అనేది కూడా మనం చెప్పుకోవాలి. వెబర్ అండ్ మెలినోస్కీ వీళ్ళందరూ కూడా ఈ టోటమిజం మీద ఎంతో పరిశోధన సిద్ధాంతాలు ఏర్పరిచారనమాట. ఈ పద్ధతుల మీద ఆధారపడి టోటమిజం అంటే మనం దేవుణ్ణి ఎలా సృష్టించుకున్నామో మనము ఒక వంశస్థులు ఒక సమాజంలోని ప్రజలందరూ కూడా ఒక వస్తువుని నుంచి ఉద్భవించారనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటాము. ఆ యొక్క చిహ్నాన్ని ఒక దేవుడిగా భావిస్తూ ఉంటారనమాట. ఆ యొక్క భావన అనేది టోటమిజంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్న ఆదిమవాసులు కావచ్చు, సమాజ సభ్యులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఎవరు కూడా ఈ సామాజిక మతం అనేది దేవుడు అనేది ఈ యొక్క చిహ్నం నుంచి ఉద్భవించింది కాబట్టి ఆ యొక్క చిహ్నాన్ని దేవుడిలాగా మతపరంగా నిరంతరము పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం అనేక రకాల గిరిజన సమాజంలో టోటమిజం యొక్క ప్రాముఖ్యతని గుర్తిస్తూ ఉంటాము. తర్వాత మార్క్స్ అండ్ వెబర్ కూడా తమ యొక్క మత సిద్ధాంతాల్లో ఈ యొక్క బాధ వ్యక్తీకరణకి బాధ అనేది మన యొక్క మానసిక స్థితిగతులను వ్యక్తీకరించడానికి మతం అనేది ఒక ప్రముఖ పాత్ర వహించిందనేది ఏర్పరుస్తూ వాళ్ళ యొక్క భావన చెప్తూ ఉంటారు. మతము వల్ల ఏంటి, ఇక్కడ మనకు సామాజిక సంతృప్తి ఏర్పడుతుంది, ఈ యొక్క మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అనేది మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడ వేబర్ అండ్ మార్క్స్ కూడా ఈ యొక్క మతం యొక్క పద్ధతుల వల్ల సామాజిక చింతన వల్ల ప్రశాంతత ఏర్పడుతుందనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాము. మతము వల్ల భయాలు తగ్గించబడుతూ ఉంటాయి. నిరాశ నిస్పృహలను ఎదుర్కోవటానికి ఒక లౌకిక బలము, ఒక అతీంద్రియ శక్తుల నుంచి ఒక బలాన్ని మనము ఏర్పరచుకుంటామనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాము. ఇంద్రజాలం ఒక అతీంద్రియ శక్తిగా, మతము కూడా ఒక లౌకిక గుర్తింపుగా లౌకిక బలాన్ని, ప్రశాంతతని, ఆత్మీయతని, బాధని తగ్గించే ఒక ఆధునీకరణగా ఒక ఆయుధంగా మనము ఏర్పరచుకుంటాము. అనేక సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎన్ని రకాల మనకి ప్రయోగం చేసినప్పుడు కూడా మతము మీద ఉన్న మన అభిప్రాయాన్ని మనము నిరంతరము మార్పులు చేర్పులు చేసుకోకుండా మత విశ్వాసాన్ని అన్ని దేశంలో ఉన్న ప్రజలు కూడా మనము నిరంతరము ఏర్పరచుకుంటూ ఉన్నాము. ఆ భావాన్ని మనము పెంపొందించుకుంటూ ఉన్నాం అనేది ఈ యొక్క మతము అండ్ సమాజం యొక్క పద్ధతుల వల్ల గుర్తిస్తూ ఉన్నాం అన్నట్ట. అందుకని మనం ఏం చెప్పుకున్నాము, మతము సామాజికంగా, సామూహికంగా ఒక దృగ్విషయంగా చెప్పుకుంటాము. అతీంద్రమైన పవిత్రమైన శక్తిగా కూడా చెప్పుకుంటూ ఉంటాము. ఇది మతం అనేది నమ్మకాలు, అభ్యాసాలకి ఒక మూల కారణంగా చెప్తూ ఉంటాం అనమాట. నైతిక సూచనలకి ఇది మతము నైతిక ప్రవర్తన క్రమబద్ధీకరించడానికి మతము ఒక ప్రముఖ పాత్ర వహించడానికి వీలవుతుంది. సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే మతాన్ని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా సమాజంలో ఉన్న ప్రజలను కూడా అర్థం చేసుకుంటూ ఉంటాము. రాజకీయ నాయకులు మతాన్ని ఒక ఆయుధంలాగా ఉపయోగించుకుంటారనేది దేశ విదేశాల ప్రకారము ప్రవర్తనా పద్ధతుల వల్ల మనం గుర్తించుకుంటూ ఉంటాము. నేను సామాజిక రాజకీయ ఆలోచనలకి, చర్యలకి మతం అనేది ఎంతో ప్రభావితం చేస్తూ తెలుసుకుంటూ ఉన్నాము. తత్వశాస్త్రం నుంచి ఇది వేరు చేస్తుంది అనేది కూడా తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. మతం అనేది సామాజిక శాస్త్ర విశ్లేషణ యొక్క క్షేత్ర రూపంగా మనం తెలుసుకుంటూ సామూహిక దృగ్విషయాలకి ఇది మూల కారణంగా కూడా మనం చెప్తూ ఉంటాము. ఈ యొక్క వేదాంతవేత్తలు, తత్వవేత్తలు, మత ప్రవక్తలందరూ కూడా మతం యొక్క సామాజిక కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క మతాన్ని సమస్యలపై దృష్టి పెడుతూ ఉన్నారు. పరిగణించని సమస్యల మీద దృష్టి పెట్టి మతం యొక్క ఒక దోహదానికి కానీ యొక్క కారణాలకు కానీ ఒక ప్రభావవంతమైన వ్యక్తులుగా తయారవుతూ ఉంటారు. మతము భయపడవలసిన శక్తిగా లేదా ఆలింగనం చేసుకున్న శక్తిగా సిద్ధాంతంగా లేదు అనేది మనం ఇంకొక విషయంగా గుర్తిస్తూ ఉన్నాం అన్నమాట. మతము ఒక జీవన విధానం. ప్రపంచవ్యాప్తంగా మనం చెప్పుకోవాలంటే మతము ఒక జీవన విధానంగా మనం గుర్తిస్తూ ఉంటాము. అనేక దృక్పథాలకి ఇది మనకి ఒక అవలంబనంగా చెప్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ అనేక రకాల సామాజికవేత్తలు ఏ విధంగా చెప్పినా
దేవుడు అనేది మానవ సృష్టి, దేవుణ్ణి ఆరాధిస్తే సమాజాన్ని ఆరాధిస్తూ ఉంటామని ఆచార వ్యవహారాలకు దారితీసి సామూహిక అనుభవం మతం కల్పిస్తూ ఉంటుంది అనేది చెప్తూ ఉంటాం. వ్యక్తిగత విశ్వాసాలకి ఒక మతం అనేది ఒక ఆయువు పట్టగా చెప్తూ ఉంటాం అనమాట. తర్వాత వ్యక్తిగత విలువలు, నమ్మకాలు, విశ్వాసాలకి మతం అనేది ఒక మూల స్తంభాలుగా మనము చెప్పుకోవచ్చు అనమాట. సర్వశక్తి అసాధారణమైనదిగా, మళ్ళీ అతీంద్ర శక్తుల మీద నమ్మకాన్ని మతము మనకి ఏర్పరుస్తూ ఉంటుంది అనమాట. ఈ యొక్క ప్లేటో, అరిస్టాటిల్, దుర్ఖైము, వేబర్ యొక్క అనేక రకాల యొక్క సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం మతం అనేది ఒక ప్రత్యేకమైన వ్యవస్థగా అన్ని దేశాల్లో ఏర్పరచబడింది. మానవుల యొక్క తృప్తికి ఇది ఒక దోహదకారిగా ఉంటుంది. నమ్మకాన్ని యొక్క సజావమైన జీవిత విధానానికి, నైతిక ప్రవర్తనకి మతము ఒక మూల కారణంగా ఉంటుందని చెప్తూ ఉంటాం. ఈ విధంగా మతము సమాజంలో ఒక ప్రముఖ పాత్ర వహించి మానవులందరినీ ఒక చక్కని పద్ధతుల్లో నడిపించడానికి ఒక ఆధారబద్ధమైన పద్ధతిగా మతాన్ని మనం విశ్వసిస్తూ ఉంటాం. అందుకని సమాజం నుంచి, ప్రజల నుంచి మతాన్ని వేరు చేయని వ్యవస్థగా మనం చెప్తూ ఉంటాం. కాబట్టి మతం యొక్క పద్ధతుల మీద ఆధారపడి వ్యక్తి యొక్క జీవిత విధానము, సామాజిక జీవిత విధానము సక్రమ వ్యవస్థల్లో నిలకడగా ప్రశాంతంగా జరుగుతూ ఉంటుంది అనేది ఈ మతము సమాజం యొక్క లక్షణాలతో మనం తెలుసుకుంటూ ఉన్నాం.